సార్ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేంటే ఓన్ రిసర్చ్‌తో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అది మంత్లీ గాని, లంప్ సమ్ గాని. వాళ్ళు ఇన్వెస్ట్ చేసే ముందు ఎలాంటి కేటగరీస్ వాళ్ళు చూస్ చేసుకోవాలి? ఇంకోటేంటంటే వాళ్ళ పోర్ట్‌ఫోలియోని ఎలా మంచిగా బిల్డ్ చేసుకోవాలి? సో, చాలా రెలెవెంట్ క్వెషన్. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా మనం చూస్తున్నాము. ఈ మధ్యలో డైరెక్ట్ యాప్స్ చాలా వచ్చాయి కాబట్టి ఎటువంటి అడ్వైజర్ లాంటి వాళ్ళు ఉండరు. ఇప్పుడేంటంటే హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే రీసెంట్‌గా ఎవరు బాగా పెర్ఫార్మ్ చేస్తే, ఏ ఫండ్స్ బాగా పెర్ఫార్మ్ చేస్తే, ఏ కేటగరీ బాగా పెర్ఫార్మ్ చేస్తే దాన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది హ్యూమన్ నేచర్. సో, మామూలుగా ఏంటంటే అది మంచి పద్ధతే మోస్ట్ ఆఫ్ ద టైమ్. బట్ ఇప్పుడు ఎక్సెప్షనల్ సిట్యుయేషన్ ఏంటంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి ఈక్విటీ ఫండ్స్ అంత బాగా పెర్ఫార్మ్ చేయలేదు. సో, ఆబ్వియస్‌లీ అట్లా చూసినప్పుడు ఏంటి, మీకు ఈక్విటీ ఫండ్స్ ఏవైనా సరే మంచి కేటగరీస్ అటు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, లార్జ్ క్యాప్ ఏవైనా సరే అవి ఎక్కడో కింద బాటమ్‌లో ఉంటాయి. బట్ ఈ ఇన్వెస్టర్స్‌కి ఏ ఫండ్స్ తెలీదు. వాళ్ళ సొంతంగా చేసే వాళ్ళకి. మోస్ట్ వాళ్ళకి ఏం కనబడతాయి ఇప్పుడు ఇవాళ చూసుకుంటే లాస్ట్ 1 ఇయర్ రిటర్న్స్ ప్రకారం కేటగరీస్ చూసుకుంటే సిల్వర్ ఫండ్ ఆఫ్ సిల్వర్ కేటగిరీ ఫస్ట్ వస్తాయి. ఎందుకంటే అది లాస్ట్ రీసెంట్ వరకి అంటిల్ యెస్టర్‌డే వరకి బాగా రిటర్న్స్ ఇచ్చాయి కాబట్టి. లాస్ట్ 1 ఇయర్ రిటర్న్‌లో 60% ఉంది. వెరాజ్ అట్లాగే నెక్స్ట్ వచ్చేది గోల్డ్ వస్తుంది. ఈ 2 తర్వాత ఇంటర్నేషనల్ ఫండ్స్ వస్తాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో యూఎస్ మార్కెట్ లైఫ్ టైమ్ హై దాకా మొన్నటిదాకా వెళ్ళింది. నిన్న ఒక్కరోజు మళ్ళీ కరెక్షన్ అయ్యేంత వరకు కూడా లైఫ్ టైమ్ హై దగ్గర ఉంది. సో, ఎవరైతే ఆ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంటారో లాస్ట్ 1 ఇయర్ బాగా రిటర్న్స్ వచ్చి ఉంటాయి. అవి బాగా కనబడతాయి. మళ్ళీ కొన్ని థీమ్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ థీమ్ ఉంది. అది కూడా పనిచేస్తుంది. అట్లాగే కొన్ని బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టిల్ 10.85 10% యావరేజ్ ఉంది కేటగిరీ. ఓకే. అట్లాగే ట్రాన్స్‌పోర్టేషన్ గాని, మల్టీ అసెట్ అలొకేషన్ కూడా బాగా పెర్ఫార్మ్ చేసే రీజన్ వెరీ సింపుల్. మల్టీ అసెట్‌లో గోల్డ్, సిల్వర్ కూడా ఒక 10-20% ఉంటుంది కాబట్టి అవి కూడా 10% ప్లస్ ఈ టఫ్ టైమ్‌లో కూడా ఇచ్చాయి. సో, దీంతో పాటు యాక్చువల్లీ కొన్ని డెట్ ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్ కన్నా బాగా పెర్ఫార్మ్ చేశాయి. ఎందుకంటే అవి డెట్. అవి ఈక్విటీ మార్కెట్‌తో సంబంధం లేదు వాటికి. అవి కూడా క్రెడిట్ రిస్క్ ఫండ్స్ 11% ఉంది యావరేజ్. లాస్ట్ 1 ఇయర్ కేటగరీ యావరేజ్ తీసుకున్నా. అంటే కొన్ని ఇంకా ఎక్కువ బాగా పెర్ఫార్మ్ చేసింది. సో, నువ్వు చూసినప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టాప్ ఫండ్స్ ఇవాళ సార్ట్ ఔట్ బికాజ్ అదే నేచర్ కాబట్టి ఈ కేటగరీసే కనబడతాయి. బట్ మనం ఎప్పుడైనా సరే పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్ ఇండికేటర్ ఆఫ్ ఫ్యూచర్ పెర్ఫార్మెన్స్. బట్ ఇట్లాంటి ఎక్సెప్షనల్ సర్కమ్‌స్టాన్సెస్ మీరు మళ్ళీ వీటిలో ఇన్వెస్ట్ చేస్తే అదే రిపీట్ అవుతుందంటే కాదు. ఎందుకంటే ఇవి యాసెట్ క్లాసెస్. సిల్వర్ అనేది గాని, గోల్డ్ కానీ అంతే పెర్ఫార్మ్ చేస్తుందంటే నమ్మకం లేదు. సో, దేర్ ఈస్ ఎ హై టెండెన్సీ ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు తప్పు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. అది కరెక్ట్ చేయడానికి మనం ఈ వీడియో ఉద్దేశ్యం.